హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల ఉద్యోగులకు జీతంతో పాటుగా చూసుకున్నట్లయితే అదనంగా రూ. 24,000 సో పండుగ గిఫ్ట్ అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు నెల జీతంతో పాటుగా అదనంగా 20,000 ఇంకా రూ. 4,000 బోనస్ ప్రభుత్వం పండుగ గిఫ్ట్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా అనే చెప్పవచ్చు. ఎందుకంటే నెల జీతం కాకుండా అదనంగా రూ. 20,000 వరకు పొందవచ్చు. ఇంకా రూ. 4,000 బోనస్ కూడా వస్తుంది. పండుగ గుడ్ న్యూస్ అండి. ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. కీలక ప్రకటన అయితే చేసింది. దీనివల్ల చాలా మందికి ఊరట కలిగిస్తుందని అయితే చెప్పవచ్చు. ఉద్యోగులకు బోనస్ అడ్వాన్స్ తో పాటు పెన్షనర్లకి కూడా బంపర్ బొనాంజా ప్రకటించింది. ఇంతకీ ప్రయోజనాలు ఎవరెవరికి లభిస్తాయంటే ప్రభుత్వం ఎటువంటి తీపి కబురు తీసుకొని వచ్చింది, ఇటువంటి అంశాలు ఇప్పుడైతే చూద్దాము. సో ఇటు ఉద్యోగులకు అటు పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పండుగ కానుకలు అందించింది. కీలక ప్రకటన చేసింది. పెన్షన్ పొందే వారికి తీపి కబురు అందించింది. 2 నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అందిస్తామని ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్కరికి ఒకేసారిగా రూ. 3,200 లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 60 లక్షల మంది పైగా పెన్షనర్లకైతే ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. పండుగ బహుమతి కింద ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది సానుకూల అంశం అనేది చెప్పవచ్చు. ఇకపోతే కేరళ అండి. సో కేరళ రాష్ట్రంలో కేఎన్ బాలగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం 1,700 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. దాదాపు 62 లక్షల మంది ప్రజలకు ఒక్కొక్కరికి పండుగ సందర్భంగా 3,200 లభిస్తున్నాయని వివరించారు. ఇంకా ప్రతి నెల పొందే పెన్షన్ డబ్బులకు ఇది అదనం అని ఆయన వెల్లడించారు. వచ్చే వారం నుంచి డబ్బులు విడుదల ఉంటుందని స్పష్టం చేశారన్నమాట. ఈ క్రమంలోనే 26.62 లక్షల మందికి ఒకేసారి డబ్బులు బ్యాంకుల అకౌంట్లో జమ అవుతాయని అయితే తెలిపారు. మిగతా వారికి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ జరుగుతుందని అయితే వివరించారు. సో బ్యాంక్ లాగ్ పేమెంట్ కింద ఈ పేమెంట్ డబ్బులు అయితే అందించనున్నట్టు ప్రభుత్వం అయితే వెల్లడి చేసింది. ఇకపోతే కేరళ ప్రభుత్వం పెన్షనర్లకు నెలకు 1,600 చొప్పున పెన్షన్ అందిస్తూ వస్తోంది. ఈ నెల 2 నెలల పెన్షన్ ఒకేసారి చెల్లిస్తారంటే 3,200 వస్తాయి. ఇక ఇప్పటికే ఒక నెల పెన్షన్ డబ్బులు అర్హులకు లభించనున్నాయి. అంటే గరిష్టంగా 4,800 వచ్చినట్టుగా అవుతుందన్నమాట. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ బొనాంజా తీసుకొచ్చింది. ఈ పండుగ సందర్భంగా 20,000 మందికి 20,000 మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో పొందవచ్చని తెలిపింది. సో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. కానీ 4,000 బోనస్ కూడా పొందవచ్చు అని తెలిపిందనమాట. ఎవరైతే బోనస్ మొత్తాన్ని అర్హత కలిగి ఉండరో వారికి ఫెస్టివల్ అలవెన్స్ కింద 2,750 రూపాయలు లభిస్తాయని పేర్కొంది. సర్వీస్ పెన్షనర్లకు 1,000 రూపాయలు ఫెస్టివల్ అలవెన్స్ లో అయితే వస్తుందని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి గతేడాది ఫెస్టివల్ అలవెన్స్ పొంది ఉంటే వారికి ఈసారి కూడా ప్రయోజనం అయితే ఉండబోతోంది. కాగా కేరళ ప్రభుత్వం మాదిరిగానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెన్షనర్లకు ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇలా పండుగ కానుకలు అందిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.